మహాసముద్రాల తరువాత ఎక్కువగా దాదాపు 2.4 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకునే ఒకే ఒక్క అమోఘమైన ప్రాంతం. ప్రకృతికి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎయిర్ని ఇవ్వగలిగే ప్రాంతం. కార్చిచ్చులు లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కొన్ని వేల అడవి ప్రాణులని మనుషులని కాపాడే ఒకే ఒక్క ప్రాంతం అడవి. ఇలాంటి అడవిని ఎవరైనా నరికేస్తే, అలాంటి అడవిని తన ఉన్మాదపు సామ్రాజ్యాన్ని నెలకొల్పటానికి నాశనం చేస్తే, ఈ కుటిల ప్రపంచానికి సంబంధం లేకుండా బ్రతుకుతున్న వన్యప్రాణులని కరెంటు షాకులతో చంపితే, ఈ పనులన్నీ ఒక సామాన్యుడు చేస్తే కాళ్ళకి చెప్పులు లేకుండా పరుగెత్తుకెళ్లి నిర్బంధించే ఈ వ్యవస్థలు డబ్బు పరపతి ఉన్న ఒక మతోన్మాద సామ్రాజ్యాన్ని స్థాపించే క్రమంలో ఒకడు చేస్తే నిమ్మకు నీరెత్తకుండా ఉంటాయా? ఈ కథ తమిళనాడులోని వెల్లియంగిరి పర్వత ప్రాంతాలు దగ్గరున్న ఒక చిన్న ఆదివాసీ గ్రామం ఇక్కరై బొలువంపట్టిలో మొదలైంది. తమిళనాడులోని అటవీ కొండ ప్రాంతాలు వైల్డ్ లైఫ్ అండ్ ఎకోసిస్టమ్ని సంరక్షించడానికి 1990లో హిల్ ఏరియా కన్జర్వేషన్ అథారిటీ HACA స్థాపించబడింది. ఈ చట్టం ప్రకారం HACA అనుమతి లేకుండా ఎవ్వరూ కూడా 300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణాలు చేయకూడదు. ఇక్కరే బొలువంపట్టి ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా సంచరించే బొలువంపట్టి రిజర్వ్ ఫారెస్ట్కి ఆనుకొని నీలగిరి ఎకోసిస్టమ్ కూడా దగ్గరగా ఉండటం వలన ఈ ఏరియా HACA కంట్రోల్లో ఉంటుంది. ఇక్కరై బొలువంపట్టి ఈ ప్రాంతం బొలువంపట్టి రిజర్వ్ ఫారెస్ట్కి ఆనుకుని ఉండటం వలన అండ్ వన్యప్రాణులు ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండటం వలన ఈ ప్రాంతం HACA కంట్రోల్లో ఉంటుంది. కానీ రాజకీయ నాయకుల పలుకుబడి, డబ్బు, అధికార పరపతి ఇవన్నిటితో పాటు తను ఏది చెప్పినా గుడ్డిగా నమ్మే గొర్రెలు ఉన్న జగ్గి ఈషా ఫౌండేషన్ అనే పేరు మీద తన మదపు సామ్రాజ్యాన్ని 2011 వరకు 1994 నుంచి మొదలుపెట్టుకొని 2011 వరకు ఇక్కరై బొలువంపట్టి అనే ప్రాంతంలో, అంటే HACA కంట్రోల్లో ఉన్న ప్రాంతంలో తన సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. తాను ఏది చేసినా గుడ్డిగా నమ్మే గొర్రెలు ఉన్న జగ్గి తన మదపు సామ్రాజ్యాన్ని ఈషా ఫౌండేషన్ అనే పేరు మీద 1994 నుండి 2011 వరకు 300 చదరపు మీటర్ల వరకే అనుమతి ఉన్న 1606 చదరపు మీటర్లలో కృత్రిమ సరస్సును నిర్మించటమే కాకుండా అటవీ ప్రాంతంలో అనుమతులు లేకుండా దాదాపు 63,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తన ఆశ్రమాన్ని నిర్మించాడు. ఈ మొత్తం నిర్మాణాలు ఫారెస్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, అర్బన్ డెవలప్మెంట్, ఈ రెండు డిపార్ట్మెంట్స్, అర్బన్ అండ్ టౌన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్, ఈ మొత్తం ఈ రెండు డిపార్ట్మెంట్స్ మనకి క్లియర్గా ఇవన్నీ అక్రమంగా కట్టారని చూపిస్తాయి. వాళ్ళే చెప్తున్నారు ఈ విషయం. ఏదైనా మసిపూసి మారేడుకాయ చేసే సామర్థ్యం ఉన్న జగ్గి తాము స్థానిక పంచాయతీ నుంచి దాదాపు 32,000 చదరపు మీటర్లలో నిర్మించడానికి అనుమతులు తీసుకున్నామని చెప్పాడు. అయితే HACA పరిధిలో ఉన్న ఎలాంటి అటవీ భూమి మరేదైనా ప్రాంతానికి సంబంధించి అనుమతులు ఇచ్చే అధికారం లోకల్ అథారిటీస్కి ఉండవు. 2011 విషయం మెల్లిగా ప్రజల్లోకి వెళుతుందని గమనించిన జగ్గి తను ఆల్రెడీ అక్రమంగా కట్టిన 28,000 చదరపు కిలోమీటర్లకి పర్మిషన్లు కావాలని 2011లో HACAకి అప్లై చేశాడు. 1994 నుంచి మొదలుపెట్టి 2011లో HACAకి అప్లై చేశాడు. జనవరి 2012 బొలువంపట్టి రిజర్వ్ ఫారెస్ట్లో ఫారెస్ట్ ఆఫీసర్ అయిన పార్థిబన్, MS పార్థిబన్, ఈయన జగ్గి అప్లికేషన్ వచ్చిన తర్వాత ఈషా ఆశ్రమాన్ని విజిట్ చేసి ఈ ఈషా ఆశ్రమం యొక్క చాలా భూములు ఏనుగులు తరచుగా
ప్రయాణం చేసే సదివయల్ అండ్ తనిక్కంటి ప్రాంతాల్లో ఇది ఆనుకొని ఉంది. ఈ ఈషా ఆశ్రమం కట్టించిన ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఏనుగులు తరచుగా వెళ్ళే ఈ ప్రాంతాలలో ఉంది అని అక్రమంగా వెలసిన ఈ నిర్మాణాల వలన, ఈ అక్రమ కట్టడాల వలన, ఎలక్ట్రిక్ ఫెన్స్ల వలన ఏనుగులు ఇక ఎలాంటి పాసిబిలిటీ లేని, అంటే ఇంక అక్కడ ఆ ఏనుగులకి ఇంకా ఎలాంటి అవకాశం లేక ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాల మీదుగా తప్పనిసరి పరిస్థితుల్లో సెమ్మేడు నరసీపురం ప్రాంతాల నుంచి ఏనుగులు రూట్ డైవర్ట్ చేసుకుని వెళుతూ అక్కడ ఉన్న పంట పొలాలను తొక్కడమే కాకుండా, ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలను తొక్కడమే కాకుండా అక్కడ ప్రజల మీద దాడులు చేస్తున్నాయి అని ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పార్థిబన్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. తిరునముక్కరసు, ఈ పేరు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఒక ఐఎఫ్ఎస్ అధికారి. జిల్లా అటవీ శాఖ అధికారి అయిన ఈయన జూలై 2012లో జగ్గి ఈషా ఫౌండేషన్ను సందర్శించి జగ్గి దరఖాస్తు చేసుకున్న 28,000 చదరపు మీటర్లలోనే కాకుండా దాదాపు చాలా భవనాలు అక్రమంగా కట్టినట్టు గుర్తించారు. ఆయన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన డాక్యుమెంట్ ఇది. ఈ అధికారి ఈషా ఫౌండేషన్, ఈషా ఆశ్రమం ఏదైతే ఉందో ఈ ఆశ్రమం, దాని యొక్క ప్రహారీ గోడ అండ్ ఎదురు ఉన్న భారీ గేట్లు రిజర్వ్ ఫారెస్ట్ని ఆక్రమించడమే కాకుండా ఎలిఫెంట్ కారిడార్ ఏదైతే ఉంటుందో మ్యాన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని, అంటే ఈ ఎలిఫెంట్ కారిడార్ ఏదైతే అవి వెళ్తూ ఉంటాయి కదా, సో దీన్ని ఆక్రమించడం ద్వారా ఏనుగులు వేరే రూట్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళి మ్యాన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని పెంచుతున్నాయి అని ఆయన గుర్తించి వీళ్ళు పెట్టుకున్న ఈ అప్లికేషన్ని, జగ్గి వాసుదేవ్ పెట్టుకున్న ఈ అప్లికేషన్ని రిజెక్ట్ చేశారు. అయితే చేసింది అక్రమ కట్టడాలనో, లేకపోతే తను దొరికిపోతానన్న భయమో, లేకపోతే సరైన ఆఫీసర్ తగిలాడనో, లేదంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టాలు కూడా ఉన్నాయి కాబట్టనో, మొత్తానికి రీజన్ ఏదైనా సరే తాను ఆల్రెడీ డినై అయిపోయిన అప్లికేషన్ని మళ్ళీ మేము వెనక్కి తీసేసుకుంటున్నాము, సో దీనిలో ఇంకా చాలా చేంజెస్ చేయాలి మేము అని చెప్పని జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ నుంచి మళ్ళీ ఆ అప్లికేషన్ని కాల్ బ్యాక్ చేశారు. మళ్ళీ మేము రీఅప్లై చేస్తామని చెప్పారు. కానీ 2 సంవత్సరాల దాకా మళ్ళీ ఆ అప్లికేషన్ ఊసేలేదు. జగ్గి తన ఈషా ఫౌండేషన్లో కట్టించిన 33 కట్టడాలు కూడా మతపరమైన కార్యకలాపాల కోసం కట్టినవి. తమిళనాడు ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ రూల్స్ ప్రకారం ఇవన్నీ పబ్లిక్ బిల్డింగ్స్. వీటికి జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా అధికారుల నుంచి పర్మిషన్ కావాలి, లేదా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారుల నుంచి పర్మిషన్ కావాలి. వీళ్ళిద్దరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. జగ్గి ఇవేమీ తీసుకోలేదు. కాబట్టి ఇవన్నీ అక్రమ కట్టడాలు. కొసమెరుపు ఏంటంటే తను 1994 నుంచి 2011 దాకా, అంటే దాదాపు 15 సంవత్సరాల దాకా కట్టిన అక్రమ కట్టడాలన్నీ నాకు పర్మిషన్ ఇవ్వండి, పోస్ట్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి అప్లై చేయటమే కాకుండా ఇంకొంత భాగం కూడా నాకు కావాలి అని చెప్పి తను అప్లై చేయటంలో జగ్గి వాసుదేవ్ ధన బలం, మదం కనిపిస్తున్నాయి. అక్టోబర్ 2012 ప్లానింగ్ ఆఫీషియల్స్ జగ్గి ఆశ్రమాన్ని విజిట్ చేసినప్పుడు కొత్త బిల్డింగ్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారని గుర్తించి ఆ అక్రమ కట్టడాల నిర్మాణం ఇమ్మీడియట్గా ఆపాలని నవంబర్ 2012లో నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసును జగ్గి పట్టించుకోలేదు. నోటీసులు వచ్చినా సరే అక్టోబర్లో, డిసెంబర్ దాకా కూడా ఆ కట్టడాలని ఆపకుండా, నిర్మాణాలను ఆపకుండా జగ్గి వాసుదేవ్ కంటిన్యూ చేస్తుంటే మళ్ళీ డిసెంబర్లో 2012 డిసెంబర్లో అధికారులు జగ్గి వాసుదేవ్కి మళ్ళీ ఈ కట్టడాలను ఆపటం కాదు కూల్చేయండి అని చెప్పని నోటీసులు ఇచ్చారు. ఆ నోటీస్ ఇది. దీన్ని కూడా జగ్గి వాసుదేవ్ పట్టించుకోలేదు. జగ్గి వాసుదేవ్కి చట్టాల మీద, న్యాయ వ్యవస్థల మీద ఉన్న ఆ చిన్న చూపు మీకు తెలుస్తుంది. 2014
మన దేశానికి కొత్త ప్రధాని వచ్చాడు, నరేంద్ర మోదీ. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि అదే సంవత్సరం 2014లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ అని చెప్పని ఒక కొత్త అమెండ్మెంట్ వచ్చింది, ఒక కొత్త చట్టం. ఈ చట్టం ప్రకారం విద్యా సంస్థలు, హాస్పిటళ్ళు, కొన్ని షెడ్స్ ఇవన్నీ కూడా ఈ చట్టం పరిధిలోకి వచ్చేస్తాయి. ఇవి కట్టుకోవటానికి ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు అనేది ఈ చట్టం. మీకు అర్థమవుతుందా? మోదీ హేతో ముమ్కిన్ హే. సెల్వన్ అనే ఒక యాక్టివిస్ట్ చాలా సంవత్సరాలుగా జగ్గీ వాసుదేవ్ చేస్తున్న ఈ ప్రకృతి వినాశనం మీద కేసులు వేసి పోరాడుతుండగా, ఆదివాసీ ప్రాంతంలో ఉండే ఉద్యమకారులు కూడా జగ్గీ ఆగడాల మీద కేసులు వేశారు. అయితే చాలా కేసులు కోట్ల మెట్ల మీద ఉండగానే 2017 ఫిబ్రవరి 24న అదే కట్టడాల గురించి, అదే కట్టడం ఇనాగరేషన్కి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆ ఇనాగరేషన్కి వెళ్తాడు. కోర్టులో కేసులు నడుస్తుండగానే ఈ కట్టడం ఏదైతే ఉంది, ఈ కట్టడాలన్నీ కూడా అక్రమమా సక్రమమా, ఇవి లీగలా ఇల్లీగలా అని చెప్పి కేసు నడుస్తుండగానే ద పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ ద కంట్రీ, ఆయనకంటే ఎవరు ఉంటారు కదా నెక్స్ట్ పొజిషన్లో, హోల్డింగ్ పొజిషన్లో కదా, ఆయనే వెళ్ళి ఆ పర్టికులర్ ఈవెంట్కి అటెండ్ అవుతాడు. ఒక దేశ ప్రధాని కోర్టు కేసులు ఇంకా నడుస్తుండగానే కోయంబత్తూరు వెళ్ళి ఒక వ్యక్తికి తను ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు అని, తన వెనకమాల నేనున్నాను అని బాహాటంగానే చెప్పకనే చెప్తున్నారని చాలా న్యూస్ ఆర్టికల్స్ ఆ రోజుల్లో వచ్చాయి. 2018 అప్పట్లో జగ్గీ వాసుదేవుని ఈషా ఫౌండేషన్ని ముప్పు తిప్పల పెట్టిన అధికారి గుర్తున్నాడా? ఐఎఫ్ఎస్ అధికారి తిరువన్నొకరసు. ఈయన 2018లో పాపం అదేంటో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా కోయంబత్తూరు ప్రాంతంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా బదిలీగా వచ్చారు అక్కడికి, కోయంబత్తూరు మన జగ్గీ ప్రాంతానికి. అరాచకం ఏంటంటే కరెక్ట్గా 4 రోజుల్లో మన జగ్గీ అడ్డ ఆయన కోయంబత్తూరు నుంచి పక్కన బదిలీపై వెళ్ళిపోతాడు దిండుగల్కి. మ్యాజిక్ అలా జరుగుతూ ఉంటాయి. 2012లో తమిళనాడు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్కి సబ్మిట్ చేసిన రిపోర్టు ప్రకారం జగ్గీ కట్టించిన ఈషా ఫౌండేషన్ అక్కడ ఉన్న మొత్తం ఆశ్రమం యొక్క భూముల వలన కట్టించిన ఆ ఆశ్రమం వలన అతను కండక్ట్ చేస్తున్న మ్యూజికల్ ఈవెంట్స్ వలన, హై డెసిబుల్ ఆడియో వలన ఆ పర్టికులర్ ఏరియాలో మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ రావటమే కాకుండా చాలా ఇబ్బందులు వన్యప్రాణులకి కలుగుతున్నాయి అని 2012లో సబ్మిట్ చేసిన రిపోర్ట్లో చెప్పగా, ఆశ్చర్యంగా 2020కి వచ్చేసరికి అదే డిపార్ట్మెంటు చచ్చా అసలు జగ్గీ ఆశ్రమాన్ని రిజర్వ్ ఫారెస్ట్లో కట్టలేదు, ఆ ఆనుకున్న ప్రాంతంలో కట్టుకున్నాడు, దీనికి మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్కి సంబంధమే లేదు, ఏదో ఆ పక్కన ఎక్కడో కట్టుకున్నాడు కానీ రిజర్వ్ ఫారెస్ట్కి దీనికి ఏం సంబంధం లేదు అని చెప్పని చక్కగా కంఫర్టబుల్గా మాట మార్చేశారు. మీకు అర్థమవుతుందిగా నేనేం చెప్తున్నానో? మీకు అర్థమవుతుందిగా? అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత పళనిస్వామి అప్పటి ముఖ్యమంత్రి ఓ అద్భుతమైన చట్టం తీసుకొచ్చారు, అద్భుతమైన ఆర్డినెన్స్ పాస్ చేశారు. ఏంటో తెలుసా? ఎలిఫెంట్ కారిడార్ ప్రాంతంలోకి రాని ఎలాంటి హెచ్ఏసీఏ భూములైనా సరే క్రమబద్ధీకరించేయాలి, అంటే లీగలైజ్ చేసేయాలి, ఆ భూముల్లో ఉన్న కట్టడాలను లీగలైజ్ చేసేయాలి అని చెప్పని ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు. మీకు అర్థమవుతుందిగా? ఆ భూముల్లోనే మన ఈశా ఆశ్రమం కూడా ఉంది, కట్టించిన కట్టడాలు ఇవన్నీ ఉన్నాయి. మీకు అర్థమవుతుందిగా? 2017లో జగ్గీ ఆల్రెడీ కట్టించిన కట్టడాల కోసం వీటన్నిటినీ క్రమబద్ధీకరించాలని మళ్ళీ ఒక అప్లికేషన్ అప్లై చేసుకుంటే అప్పట్లో ఉన్న ఈ ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో బసవరాజు, ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈషా నిర్మాణాలు మొత్తం ప్రకృతికి హాని కలిగిస్తున్నాయి అనేది ఆ కమిటీ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఉంది. ఒకవేళ పోస్ట్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ ఇవ్వాలి అంటే ఈషా ఆశ్రమానికి కొన్ని మార్పులు చేసి దాదాపు కొన్ని రోడ్లను యూజ్ చేసుకోకుండా ఉంటూ, అంటే ఈషా వల్ల ఆ రోడ్లను వదిలేయాలి, ఇంకా
100 మీటర్ల లోపు ఎలాంటి కొత్త నిర్మాణాలు చేయము అని ఒప్పుకుంటేనే ఈ పోస్ట్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ అప్రూవల్ ఇవ్వాలని ఈ కమిటీ డిస్ట్రిక్ట్ అథారిటీస్కి నివేదిక సమర్పించింది. అదే సంవత్సరం కాగ్ కూడా, కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్, ఈ సంస్థ కూడా 2012 నుంచి ఈశా ఆశ్రమం కట్టించిన కట్టడాలన్నీ కూడా, ఈ జగ్గి వాసుదేవ్ అక్రమంగా కట్టించిన కట్టడాలన్నీ కూడా అక్రమం అని తెలిసినా మీరు ఎందుకని యాక్షన్ తీసుకోలేదు, ఎందుకని వాటిని పడేయలేదని చెప్పని కాగ్ కూడా క్వశ్చన్ చేసింది. ఆ పర్టిక్యులర్ న్యూస్ ఆర్టికల్ ఇది. కాగ్ నివేదికపై రెస్పాండ్ అవుతూ జగ్గి వాసుదేవ్ ఈశా ఫౌండేషన్తో ఏం చెప్పించాడంటే, మార్చి 16, 2017 తారీఖున మాకు HACA అప్రూవల్ వచ్చేసింది అని చెప్పారు. డేట్ గుర్తుపెట్టుకోవాలి, మార్చి 16, 2017. అయితే ఇక్కడ మీరు అసలు ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, ఏం చెప్పారు వీళ్ళు, మార్చి 16వ తారీఖు అని చెప్పారు కదా, మార్చి 16, 2017 అప్రూవల్ వచ్చేసింది అన్నారు కదా. కానీ ఈశా ఫౌండేషన్కి వెళ్ళి ఇంతకుముందు ఇవన్నీ అక్రమ కట్టడాలు అని చెప్పి కమిటీ వెళ్ళింది కదా, వీటికి ఈ సిఫార్సులు ఒకటి చేసింది కదా, మీరు ఇట్లాగా ఇంకొన్ని కన్స్ట్రక్షన్స్ చేయకూడదు, ఇవన్నీ చెప్పింది కదా సిఫార్సులన్నీ. ఈ సిఫార్సులు చేసిన కమిటీ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసిందే మార్చి 17వ తారీఖు. కానీ ఆశ్చర్యకరంగా జగ్గి వాసుదేవ్కి మార్చి 16వ తారీఖు అప్రూవల్ వచ్చేస్తుంది. అసలు ఆ కమిటీ ఫామ్ అయిందే మార్చి 17 అయితే మార్చి 16వ తారీఖు జగ్గి వాసుదేవ్కి అప్రూవల్ వచ్చేస్తుంది. మ్యాజిక్ భలే ఉంది కదా ఇది. మార్చి 29వ తారీఖున తమ నివేదికను ఇస్తూ ఈ కమిటీ ఆ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో అతనికి సబ్మిట్ చేసిన రిపోర్టు సిఫార్సు ఏప్రిల్ 4వ తారీఖు ఇచ్చారు. కానీ మార్చి 16వ తారీఖే జగ్గి వాసుదేవ్కి అప్రూవల్ వచ్చేస్తుంది. అయితే ఫైనల్గా వచ్చిన అప్రూవల్, పోస్ట్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ ఈశా ఫౌండేషన్కి ఇవ్వండి అని చెప్పి మే 3వ తారీఖున ఈ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వీళ్ళు అప్రూవ్ చేస్తే, మే 3వ తారీఖున మార్చి 16వ తారీఖు అప్రూవల్ ఎలా వచ్చేస్తుందని కాగును కూడా తప్పు పట్టించారు. 2022 డిసెంబర్ తమిళనాడు స్టేట్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన షోకాజ్ నోటీసుని కొట్టేస్తూ మద్రాస్ హైకోర్టు, అంటే ఈశా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్కి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మీరు ఎందుకు ఈ అక్రమ కట్టడాలని కట్టరని తమిళనాడు స్టేట్ పొల్యూషన్ బోర్డు 2022లో ఒక షోకాజ్ నోటీస్ ఇస్తే దీన్ని 2022లో మద్రాస్ హైకోర్టు జగ్గి వాసుదేవ్ చెప్తుంది విద్య కాబట్టి వీటికి అనుమతులు అవసరం లేదు. గుర్తుంది అమెండ్మెంట్ 2014లో మా గురుగారు మోదీ గారు, దాని ప్రకారం వీటికి అవసరం లేదు, విద్య కదా మరి చెప్తుంది, విద్య మిస్సింగ్ కేసులు విద్య కాబట్టి దీనికి అవసరం లేదని చెప్పిన ఆ షోకాజ్ నోటీస్, తమిళనాడు స్టేట్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన షోకాజ్ నోటీస్ని కొట్టేశారు. అసలు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ బ్రో, ఐఎమ్ ప్రౌడ్. సాక్ష్యాధారాలు ఉన్నా సరే రాజకీయ నాయకుల అండ, ధనబలం, అర్ధబలం, అంగబలం ఉపయోగించి తప్పించుకుంటున్న దొంగలు ఒకవైపు, తమ ఇంట్లోకే మనుషులు వచ్చేస్తుంటే ఎటు వెళ్ళాలో తెలియక మనుషుల అరాచకానికి బలైపోయిన మూగ ప్రాణాలు ఒకవైపు, తాము తరతరాలుగా ఉంటూ దైవంగా కొలిచే అడవిని తమ కళ్ళ ముందే నరికేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన అడవి తల్లి బిడ్డలు మరొక వైపు. ఈ మొత్తం అరాచకాన్ని చూస్తూ ఈ రాజకీయ మతోన్మాద క్రీడలో బలైపోతున్న అడవి ఏం చేయగలదు? నిశ్శబ్దంగా కన్నీరు పెట్టడం తప్ప.